ఓం భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యోపనిషత్తులో మనము గాయత్రి ఉపాసన చూస్తున్నాము. గాయత్రి ఉపాసనలో 9వ మంత్రం వరకు 9 మంత్రాల ఉపాసన, చివరి మంత్రం వరకు ఇక్కడ ఉపాసన చూశాం. ఈ ఉపాసన చివరిలో చిన్న చర్చ ఏమని, కథం ఏకసతః ఆకాశస్య త్రిధా భేదః ఇది. ఇక్కడ ఆకాశం ఒకటి కదా, ఆకాశం ఒక ఆకాశము, ఆకాశంలో మళ్ళీ 3 విభాగాలని చెప్తుంది. మూడు మూడు ఆకాశాలని, 3 విభాగాలు కాకుండా ఆకాశమే మూడు ఆకాశాలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు మంత్రంలో. యద్వై తద్బ్రహ్మ ఇది ఇదం వావతత్. యద్వై తద్బ్రహ్మ ఇది, ఏ బ్రహ్మస్వరూపం గురించి గాయత్రి రూపంగా ఏ బ్రహ్మనైతే మనం ఉపాసిస్తున్నామో ఆ బ్రహ్మ ఇదే. యద్బ్రహ్మ ఇది యద్వై తద్బ్రహ్మ ఇది ఇదం వావతత్, ఇదే ఆ బ్రహ్మ. ఇదం వావతత్, వావా వై, వై అనేది వావైపోతుంది కదా, ఇదం వై నిశ్చయంగా ఇదే. ఏంటది? తద్ యోయం బహిర్దా పురుషాత్ ఆకాశ. పురుషాత్ బహిర్ధ, ఈ పురుషుడికి బాహ్య దేశంలో ఉన్నటువంటి ఆకాశం ఏదైతే ఉందో అదే ఈ బ్రహ్మ. సగుణము నిర్గుణము ఒకటే అని ఆ విధంగా మనం చూస్తున్నాము. ఈ బాహ్యాకాశమే బ్రహ్మ అని భావించి ఉపాసించు. ఉపాసన చెప్తున్నప్పుడు నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన ఉపాసన అని చెప్పుకుంటాం. ఏ భావన అయితే చేస్తున్నామో ఆ భావన కంటే కూడా నికృష్ట వస్తువునే, ఆ భావన కంటే కూడా ఆ భావన అంటే ఏ వస్తువునైతే ఏ తత్వానైతే భావిస్తున్నామో ఆ తత్వం కంటే కూడా తక్కువదైనటువంటి, ఆ తత్వం కంటే కూడా నిమ్న స్థాయికి చెందినటువంటి వస్తువులోనే ఆ ఉచ్చ స్థాయి తత్వాన్ని భావించడం ఉపాసన అనబడుతుంది. ఉపాసన స్వభావం అదే. ఒకటి. రెండవది, ఈ ఉపాసనల్లో ఉపాస్యం పరమాత్మ స్వరూపము. ఇక పరమాత్మ స్వరూపం కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి ఇంకొక ఉపాధి ఉండే ప్రశ్నే లేదు. సర్వజ్ఞుడు సర్వశక్తిమాన్, సర్వజ్ఞ సర్వశక్తిమాన్ పరమాత్మ కంటే కూడా గొప్పదైనటువంటి ఉపాధి లేదా ఆ తత్వంతో పరమాత్మతో సమమైనటువంటి సరితూగేటువంటి ఉపాధి కూడా ఇంకొకటి లేదు. కాబట్టి ఏ ఉపాధి తీసుకున్నా, ఏ ధర్మాన్ని ఆరోపించినా, ఏ ఉపాధిలో పరమాత్మను ఆరోపించినా ఆ ఉపాధి నికృష్టమే అవుతుంది సహజంగా. అందుకని నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. ఉత్కృష్ట భావనల్లోకెల్లా సర్వోత్కృష్ట భావన పరమాత్మ భావన. ఆ పరమాత్మ భావన మనం గాయత్రి ఎందుకు చూస్తున్నాం. సో ఆ పరమాత్మ, ఆ బ్రహ్మ వ్యాపకం కాబట్టి ప్రాయ సామాన్యంగా ఆకాశంతో పోల్చడం జరుగుతూ ఉంటుంది. ఆకాశమే ఈ బ్రహ్మ అని. ఆకాశానికి బ్రహ్మకు ఈ విధంగా సామ్యము, పోలిక, ఏ విధంగా పోలిక కలుగుతా ఉంది. ఈ రెండు వ్యాపించి ఉన్నటువంటి సర్వగతం అని చెప్పుకుంటాం కదా, సర్వత్ర. అణువణువులో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నప్పుడు ఈ అణువణువులో వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం మనకు ఎదురుగా మనకు తెలుస్తానే ఉంది. మనకు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది ఆకాశం. అటువంటి ఆకాశాన్ని పరమాత్మ స్వరూపంతో పోల్చడం అనేది సామాన్యం. తర్వాత ఆకాశస్థలింగాత్ అని బ్రహ్మసూత్రాల్లో ఆకాశం అని చెప్తున్నప్పుడు ఆకాశము బ్రహ్మ యొక్క లింగము, బ్రహ్మ యొక్క సూచకము, బ్రహ్మ యొక్క ఉపాధి, బ్రహ్మ యొక్క స్వరూపాన్ని చక్కగా మనకు అవగతం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక దృష్టాంతము. అయితే ఆకాశానికి దృష్టాంతం చెప్పుకుంటున్నప్పుడు లేదా పోలిక చెప్పుకుంటున్నప్పుడు పోల్చబడేటువంటి వస్తువులు రెండు వేరువేరుగానే ఉంటాయి, రెండు భిన్నంగా ఉండాలి. బ్రహ్మను బ్రహ్మతో పోలిస్తే జ్ఞానం ఎలా కలుగుతుంది? బ్రహ్మ అంటే ఏదో తెలియదు, ఆ తెలియని వస్తువుని తెలియజేయడానికి ఏదో ఒక తెలిసిన వస్తువుతో ఆ తెలియని వస్తువుని పోల్చాలి. అంతేగాని తెలియని వస్తువుతోనే తెలియని వస్తువుని ఎలా పోలుస్తాము? అందుకని బ్రహ్మను పోలుస్తున్నప్పుడు ఆకాశంతో పోల్చినప్పుడు ఆకాశం బ్రహ్మ కంటే భిన్నము, వ్యాపకమై ఉంది కానీ భిన్నము. ఏ విధంగా? జడమది. ఆకాశము జడము. ఆకాశము ఉత్పత్తి నాశాలు కలిగి ఉంటుంది, బ్రహ్మ ఉత్పత్తి నాశాలకు అతీతమైనది. ఆకాశానికి ఉత్పత్తి ఎక్కడ చెప్తున్నాము? తస్మాత్ వాయు తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని.
అదే విధంగా ఇక్కడ ఆకాశాలు మూడు అని చెప్పడంలో కూడా ఈ ఈ స్వగత భేదం కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ స్వగత భేదము లేదా సజాతీయ భేదం తెలుస్తాం. బ్రహ్మలో అభేదాలు కూడా లేవు. ఒక విధంగా ఆకాశం కంటే భిన్నము, కానీ ఆకాశంతో కొంత సాదృశ్యాన్ని కలిగి ఉంటుందని, యద్వైతద్ బ్రహ్మ ఇది ఇదం వావతత్, ఇదే ఆ బ్రహ్మ అని ఉపాసించు అని, ఈ సంపూర్ణ ప్రపంచాన్ని బ్రహ్మగా భావించు అని చెప్తాం. ఈ బాహ్యాకాశం ఏదైతే ఉందో ఆ బాహ్యాకాశం ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశమే. పిండాండంలో ఏదైతే ఉందో అదే బ్రహ్మాండంలోను, బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే ఈ పిండాండంలోను. ఈ పిండము ఈ వెష్టి ఆధ్యాత్మికంగా మనం ఏదైతే నేను అని చెప్పుకుంటున్నామో, ఈ స్థూల సూక్ష్మ శరీర సంఘాతం ఏదైతే ఉందో దీన్ని పిండాండం అని. ఇక బాహ్యంలో మనకు దృశ్యమాన ప్రపంచమంతా కూడా నామరూప కర్మాత్మకమైనటువంటి జగత్తంతా కూడా బ్రహ్మాండము. అక్కడ అక్కడ ఏ విధంగా జగత్తు నామరూపాలుగా తెలుస్తూ ఉందో, ఇక్కడ ఈ శరీరం ఈ స్థూల సూక్ష్మ సంఘాతంలో కూడా నామరూపాత్మకంగానే తెలుస్తా ఉంది. బాహ్య జగత్తులో ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక, అదే విధంగా ఈ హిరణ్య గర్భ, విరాట్ అంటే స్థూలము, హిరణ్య గర్భ అంటే సూక్ష్మము, ఆ విధంగా స్థూల సూక్ష్మ విభాగాలు చెప్పుకుంటున్నాము. ఈ పిండాండంలో కూడా అదే విధంగా స్థూల సూక్ష్మాలు ఉన్నాయి, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. రైట్. అక్కడ బాహ్య జగత్తులో ఏ విధంగా అయితే వ్యాకృత అవ్యాకృత రూపాలు చెప్పుకుంటాము. వ్యాకృతం అంటే కార్యకారణులు, కార్యరూపంగా ఉండడం. స్థూలం కావచ్చు, సూక్ష్మం కావచ్చు. స్థూలము సూక్ష్మము రెండు వ్యాకృతాలు అవుతున్నాయి, నామరూపాలుగా అభివ్యక్తిని పొంది. వీటికి ఆదిలో అవ్యాకృతము. రైట్. ఏ విధంగా అయితే ఈ వృక్షమంతా కూడా అవ్యాకృతంగా బీజంలో దాగి ఉన్నట్లుగా ఈ జగత్తంతా కూడా ఒక అవ్యాకృత అవస్థలో ఉందని చెప్పుకుంటాం. అదే విధంగా ఈ పిండాండంలో కూడా మనకు సుషుప్త అవస్థ కనిపిస్తూ ఉంటుంది. ఈ జాగ్రత్త స్వప్నాలు రెండు వ్యాకృతాలు, కార్యరూపాలు, సుషుప్త అవస్థ కారణ రూపము, అవ్యాకృతము. ఈ విధంగా వ్యాకృత అవ్యాకృత రూపం కూడా ఈ పిండాండ బ్రహ్మాండాల్లో తెలుస్తూ సమానంగానే ఉంది. సో అదే విధంగా ఈ బాహ్య ఆకాశం ఏదైతే ఉందో అది ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశమే. రైట్. అది అక్కడ ఆ మంత్రం చూసాము, యో వైస బహిర్ధా పురుషాదాకాశ అయం వావస. ఆ బాహ్యాకాశం ఏదైతే ఉందో అది ఇదే. ఏంటిది? అయం అంతఃపురుష ఆకాశో. ఈ పురుషుడి లోపల, పురుష అంటే కార్యకరణ పురుష అంటే శిరఃపాణ్యాది మాన్ స్థూల శరీరం. స్థూల శరీరాన్ని పురుష శబ్దంతో ఇక్కడ తీసుకుంటుంది. పురుష శబ్దానికి అనేక అర్థాలు. రైట్. ఈ పురుషుడే పురుషాకాశ, యో వయసో అంతఃపురుషాకాశ, ఈ పురుషుడి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశము. అయం వావసో అయం అంతర్హృదయ ఆకాశ, మళ్ళీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆకాశం కూడా బుద్ధిలో, హృదయములో, హృదయం అంటే మాంసపిండము, అందులో ఉన్నటువంటి ఆకాశము అని. ఆ విధంగా క్రమేపీ బాహ్యాకాశము, శరీరంలోని ఆకాశము, మరి హృదయ దేశంలోని ఆకాశము అని బుద్ధి ఈ విధంగా విస్తృతమైనటువంటి ఆకాశములోని దృష్టి, ఆ దృష్టి నుంచి ఒక పరిమితమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆకాశము అని చెప్తూ అక్కడికి ఆ విధంగా దాన్ని బుద్ధిని కట్టడి చేస్తున్నప్పుడు ఏకాగ్రత కలుగుతుంది సహజంగా. అంటే వ్యాపించినటువంటి ఆకాశము అంటున్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి వివిధ అంశాలని బుద్ధి అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. అక్కడి నుంచి శరీరంలో ఆకాశము అని బుద్ధి కూడా ఏకాగ్రం అవుతుంది. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆకాశం నుంచి కూడా హృదయ దేశ ఆకాశం అంటున్నప్పుడు ఇంకా బుద్ధి ఏకాగ్రం అవుతుంది. ఈ విధంగా అయితే ఆ వృక్షములో ఉన్నటువంటి పక్షి, సంపూర్ణ వృక్షముతో పక్షితో సహా వృక్షము, కేవలము ఆ వృక్షానంతటిని తొలగించి బుద్ధిలో కేవలము వృక్షములో ఉన్నటువంటి పక్షిని మాత్రమే ధ్యానించడం, ఆ పక్షి యొక్క కన్నుని మాత్రమే చూడగలగడం అనేటువంటిది ఏకాగ్రతకు ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటాము. మహాభారతంలో నుంచి ఒక చిన్న ఆఖ్యాయిక. అదేవిధంగా ఇక్కడ సంపూర్ణ బాహ్యాకాశంలో బుద్ధి, అందులో నుంచి తీసుకొచ్చి ఆ బుద్ధిని శరీరంలో గల ఆకాశంలో, దాన్ని కూడా మళ్ళీ హృదయ దేశంలోని ఆకాశంలో అని ఏకాగ్రత కలుగుతూ ఉంది. రైట్. అయం భావసో అయం అంతర్హృదయ ఆకాశ తదేతత్ పూర్ణం. అటువంటి ఈ ఆకాశం ఏదైతే ఉందో ఇది ఎవరు? బ్రహ్మ. ఆ బాహ్యాకాశం గురించి ఏం చెప్పుకున్నాం? బ్రహ్మనే కదా. బ్రహ్మయే బాహ్యాకాశంగా చూస్తున్నట్టు బాహ్యాకాశంలో బ్రహ్మ బుద్ధి. ఆ ఆకాశము శరీరంలో ఆకాశం అన్నప్పుడు శరీరాకాశం కూడా బ్రహ్మ.
ఆ శరీరంలో ఉన్నటువంటి ఆకాశము హృదయంలో ఉన్నటువంటి ఆకాశమే అన్నప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఆకాశం కూడా బ్రహ్మ. అటువంటి ఆ హృదయ ఆకాశము ఆ బ్రహ్మ ఏతత్ పూర్ణం. బాహ్యాకాశం నుంచి శరీరాకాశము, శరీరాకాశంలో నుంచి హృదయాకాశంకి వచ్చేసరికి ఈ హృదయాకాశము పరిచ్ఛిన్నం కాబట్టి ఏ బ్రహ్మ భావన అయితే చేస్తున్నామో ఆ బ్రహ్మ కూడా పరిచ్ఛిన్నమా అనేటువంటి సంశయాలు కలగకుండా ఉండడానికి అన్నట్లు శృతి చెప్తా ఉంది ఇక్కడ. ఈ ఆకాశము పూర్ణం, పూర్ణమని భావించు. ప్రమాత అక్కడ, లేదా సాక్షి చైతన్యం అక్కడ. అంటే హృదయాకాశం హృదయాకాశమే చిదాకాశం, అదే పరబ్రహ్మ స్వరూపము, జ్ఞాన స్వరూపము, ఎప్పుడు మార్పు పొందనటువంటి జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపం అంటున్నప్పుడు సామాన్యంగా మనకు కలిగేటువంటి భావనలు ఘట జ్ఞానం, పట జ్ఞానం ఇత్యాదులు. జ్ఞానం అంటే ఈ విధంగానే మనకు ఒక భావన కలుగుతుంటుంది. ఆ జ్ఞానాలన్నీ ప్రతి క్షణం మారుతూ ఉంటాయి. ఈ రోజు మన మన గురించి మన అభిప్రాయం కూడా, ఈ రోజు పొద్దున మనం ఏ విధంగా ఉన్నామో మధ్యాహ్నం ఆ విధంగా లేము, సాయంత్రం ఆ విధంగా ఉండము, రేపు ఇంకొక రకంగా ఉండొచ్చు, మన స్థితి ఇంకొక రకంగా ఉండొచ్చు. ఆ మార్పులు అక్కడ తెలుస్తూ ఉంటాయి. ఏంటి ఆ మార్పు? జ్ఞానంలోనే కదా. నేను ఏ విధంగా ఉన్నాననేటువంటి జ్ఞానం కలుగుతుందో ఉదయము, ఆ జ్ఞానం పోయి ఇంకొక జ్ఞానం వచ్చింది అక్కడ. సో జ్ఞానంలో మార్పులు తెలుస్తూ ఉంటాయి. లోక సామాన్యంగా సర్వత్రా మన గురించి కానీ ఇతర వస్తువుల గురించి. సో జ్ఞానంలో మార్పులు తెలుస్తూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఎటువంటి మార్పు కలగనటువంటి ఒక మౌలిక జ్ఞానము, సకల విశేష జ్ఞానాల్లో అనుగతమైనటువంటి జ్ఞానం, సకల విశేష జ్ఞానం. ఘట జ్ఞానంలో ఘటం అనే అంశం అవుతుంది, జ్ఞానం అనే అంశం అవుతుంది. ప్రతి జ్ఞానంలో కూడా ఈ విధంగా రెండు అంశాలు ఉంటుంది. ఘటం అనేటువంటి అంశము అంతఃకరణ వృత్తి ద్వారా వస్తాము. చక్షురింద్రియము ఘటం అనే పదార్థాన్ని తాకి ఇంద్రియ విషయ సంబంధం. ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం బాహ్య ఇంద్రియము ఆయా బాహ్య వస్తువులతో సంబంధాన్ని పొందుతుంది. ఆ బాహ్య వస్తువులతో సంబంధాన్ని పొందిన తర్వాత అంతఃకరణము ఆ సంబంధము ద్వారా, ఇంద్రియ సంబంధం ద్వారా ఆ వస్తువు యొక్క ఆకారాన్ని పొందుతా ఉంది, ఘటాకారాన్ని పొందుతా ఉంది. ఆ ఘటాకారాన్ని పొందినటువంటి అంతఃకరణం ఏదైతే ఉందో అది ఘట జ్ఞానంలో ఘట అంశము, ఘటం అనేటువంటి భాగము, అది మార్పు చెందుతూ ఉంటుంది. ఇంద్రియము ఘటం నుంచి పక్కకు వెళ్ళి పటంతో సంబంధం కలిగినప్పుడు అంతఃకరణము పటాకారాన్ని పొందుతా ఉంది. సో పటాకారం యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది పట జ్ఞానము. ఆ పట జ్ఞానంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఘటాకారం పోయి పటాకారం వచ్చింది. కానీ ఘట జ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞాన అంశము, పట జ్ఞానంలో ఉన్నటువంటి జ్ఞాన అంశము రెండు మార్పు లేనటువంటి ఒకే జ్ఞాన స్వరూపం. ఘట జ్ఞానము అంతమై పట జ్ఞానం ఉదయించినప్పుడు జ్ఞానం అంతమవుతుంది. కేవలం ఘటాకారం అంతమై పటాకారం ఉత్పన్నమవుతుంది. అంతఃకరణంలోనే మార్పు. ఆ అంతఃకరణ వృత్తిలో ప్రతిబింబించేటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో, జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అది మార్పు లేనటువంటిది అని ఇక్కడ కూడా అప్రవర్తి, ప్రవృత్తిని కలిగినటువంటిది కాదు. ఆకాశస్ తదేతత్ పూర్ణం, సకల జ్ఞానాల్లో వ్యాపించి పరిపూర్ణంగా ఉంది. పరిపూర్ణంగా ఉంది. హృదయ దేశంలో ఉన్నంత మాత్రాన పరిచ్ఛిన్నంగా లేదు. ఆ పరిచ్ఛిన్నత హృదయ దేశము వలన కలిగినటువంటిదే కానీ నువ్వు శరీరంలోని ఆకాశముని భావించినప్పుడు సంపూర్ణ శరీర వ్యాప్తిగా ఉంది, పరిచ్ఛిన్నంగా లేదు. ఎందుకని? శరీరం అనేటువంటి ఆకారంతో దాన్ని అనుసంధానం చేసి చూస్తున్నాం జ్ఞానాన్ని, రైట్? కానీ శరీరం కూడా పరిచ్ఛిన్నమే కదా. అంటే మరి బాహ్యాకాశం చూసినప్పుడు, బాహ్యాకాశంగా ఆ బ్రహ్మను చూసినప్పుడు ఆ ఆ స్వరూపము సంపూర్ణ ఆకాశంలో సర్వత్ర సంపూర్ణ బ్రహ్మాండం అంతా వ్యాపించింది. కాబట్టి హృదయ దేశంలో పరిచ్ఛిన్నంగా ఏదైతే తెలుస్తుందో ఆ పరిచ్ఛిన్నత హృదయాకారం వలన కలిగినటువంటిదే కానీ జ్ఞానస్వరూపం వలన కలిగినటువంటిది కాదు అని చెప్తూ పూర్ణం. అదేవిధంగా అప్రవర్తని, ఎటువంటి ప్రవృత్తిని లేనటువంటిది కాబట్టి అప్రవర్తినీయం అని, అటువంటిది ఈ స్వరూపము. ఇటువంటి స్వరూపాన్ని ఎవరైతే ఉపాసిస్తున్నారో వాడికి శ్రియం లభతే, శ్రేయస్సు పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సు, నిశ్రేయసం అంటే మోక్షం కలుగుతున్నది అని. ఈ విషయంలోనే ఇక్కడ ఒక ప్రశ్న, కథం ఏకసతః ఆకాశస్య త్రిధాభేద. ఏకసతః ఆకాశస్య, ఆకాశం ఒకటని సర్వత్ర తెలుస్తూనే ఉంది. అన్ని దర్శనాలలో కూడా, అన్ని సిద్ధాంతాల్లో కూడా, భారతీయ సిద్ధాంతాల్లో కూడా, మనము న్యాయ సిద్ధాంతం, వైశేష సిద్ధాంతం చూసినప్పుడు కూడా ఆకాశం ఒకటి. పృథివీ జల తేజ వాయు ఆకాశం ఒకటి, పంచభూతాల్లో ఒకటే ఆకాశం.
తైత్తిరీయంలో కూడా తస్మాద్వా ఆత్మన తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఎన్ని ఆకాశాలు? ఒకటే. ఆ విధంగా ఏకస సతః ఆకాశస్య, ఒకటే అయి ఉండి యథాభేద హృదయాకాశమని, శరీరాకాశమని, బాహ్యాకాశమని ఎందుకు ఈ విధంగా భేదాలు? దాన్ని చెప్తున్నాడు. ఇది ఉచ్యతే సమాధానం 118 పేజీలో. బాహ్యేంద్రియ విషయే జాగ్రత్త స్థానే నభసి దుఃఖ బాహుళ్యం దృశ్యతే. ఈ విధంగా ఈ ఆకాశంలో భేదాలని మన అనుభవాన్ని ఆధారంగా చేసుకొని భేదం చెప్తుంది. ఆకాశం ఒకటే, అందరు అంగీకరించే విషయమే ఆకాశం ఒకటి అని. శరీరం ఆ బాహ్యాకాశంలో లేదా ఏంటి? శరీరంలో ఉండే ఆకాశం అని చెప్తున్నప్పుడు ఈ బాహ్యాకాశానికి వేరుగా, బాహ్యాకాశానికి వెలుపల, బాహ్యాకాశానికి బాహ్యంగా శరీరం ఏం లేదు. ఆకాశంలోనే శరీరం ఉంది. కాబట్టి శరీరాకాశం బాహ్యాకాశంలోనిదే, హృదయాకాశం కూడా శరీరాకాశంలోనిదే. ఇప్పుడు మనం మఠాకాశము, ఘటాకాశం అని చెప్పుకుంటాము. మఠాకాశం అంటే ఏంటి? మఠం అంటే ఒక గది, ఒక ఆశ్రమము, ఒక గది. రైట్? ఆ గదిలో ఉండే ఆకాశాన్ని మఠాకాశం అని. అదే గదిలో ఒక ఘటం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ గదిలోనే మళ్ళీ ఒక చిన్న స్థలంలో, ఒకనొక ప్రదేశంలో, ఒకనొక మూల, ఆ గదిలోనే ఒకనొక మూల ఈ కుండ ఉంది. కుండలో ఉండే ఆకాశము గదిలో ఉండే ఆకాశం కంటే వేరేలా అవుతుంది. కానీ మన భావన ఎలా ఉంటుంది? మన భావన, మా గది ఇంత వైశాల్యాన్ని కలిగి ఉంది, 10x10 10x15 ఏదో ఉంది ఈ గది. సో ఆ ఆకాశము ఈ ఘటంలో ఏం చేస్తాము? ఘటంలో నీళ్లు పెట్టుకుంటాం, కుండలో నీళ్లు పోసాం. ఆ నీళ్లు కుండ ఎంత పరిమాణం ఉందో అంతవరకే నీళ్లు పోస్తాము, అంతకు మించి కాదు. కాబట్టి ఆ ఆకాశానికి ఒక బౌండరీ, ఒక ఆకారం, ఒక ప్రదేశ విశేషాన్ని కల్పించి దానికి ఒక ప్రయోజన విశేషం, దానికి ఒక వేరే ప్రయోజనాన్ని మనం కల్పించుకొని ఉపయోగిస్తున్నాం. కానీ మఠాకాశం అన్నప్పుడు ఆ గదిని ఇంకొక రకంగా వినియోగించుకుంటాం. మన వినియోగాన్ని బట్టి, మన భావనలను బట్టి అక్కడ ఘటాకాశం వేరు, మఠాకాశం వేరు అనే విధంగా అయితే మనం భేదం చేసి చెప్పుకుంటున్నాము. అదే విధంగా ఇక్కడ బాహ్యాకాశము, శరీరాకాశము అని ఆ వ్యక్తి యొక్క భావన, వ్యక్తి యొక్క అనుభవము, వ్యక్తి యొక్క వ్యవహారం చేతనే ఈ భేదాలు కలుగుతున్నాయని చెప్తూ ఇక్కడ బాహ్యేంద్రియ విషయే జాగ్రత్త స్థాని. ఈ జాగ్రత్త అవస్థలో జాగ్రత్త స్థానే నభసి, ఆకాశము ఏదవుతా ఉండేది? ఇది బాహ్యేంద్రియ విషయే. నభసి బాహ్యేంద్రియ విషయే నభసి దుఃఖ బాహుళ్యం దృశ్యతే. ఆకాశము, ఈ బాహ్యాకాశంలో ఏముంటున్నాయి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉంటున్నాయి. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలని మనము జాగ్రత్త అవస్థలో బాహ్యేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారాను, కర్మేంద్రియాల ద్వారాను వీటితో వ్యవహరిస్తుంటాము. జ్ఞానేంద్రియాలతో తెలుసుకుంటాము, కర్మేంద్రియాలతో వ్యవహరిస్తాము ఘటపటాదులన్నింటినీ. ఆ ఘటపటాదులన్నీ ఎక్కడుంటున్నాయి? బాహ్యాకాశంలోని. అటువంటి ఆ ఆకాశంలో అటువంటి బాహ్య విషయాల ద్వారా దుఃఖం అధికంగా కలుగుతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో దుఃఖం అధికంగా కలుగుతూ ఉంటుంది. ఆ దుఃఖం నుంచి దూరం అవ్వడానికే వ్యక్తి నిద్రపోతున్నాడు. ఇంద్రియాలు అలసిపోతాయి. ఇంద్రియ విషయాలను పొందుతూ ఎంత ప్రియమైనటువంటి ఇంద్రియ విషయమైనా కూడా కొంత సమయం వరకే సుఖాన్ని ఇస్తా ఉంది, తర్వాత దుఃఖాన్ని ఇస్తుంది. ఆ సుఖాన్ని ఇచ్చే సందర్భంలో కూడా ఏ సుఖమైతే ఉందో అది పరిచ్ఛిన్నతను కల్పిస్తూనే, ద్వైతాన్ని నిలబెడుతూనే, లేనటువంటి భేదాన్ని, కల్పిత భేదాన్ని కొనసాగిస్తూనే సుఖాన్ని ఇవ్వాలి. ఆ లేనటువంటి ద్వైతాన్ని కొనసాగించే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ కూడా ఆ ఇంద్రియాన్ని, మనస్సుని అలసటకు గురి చేస్తూ ఉంది. కాబట్టి సహజంగా దుఃఖం కలగకపోయినా వాడు సుఖంలోనే ఉన్నప్పటికీ కూడా వాడికి అలసట కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇంద్రియ వ్యాపారం అది, ఇంద్రియ వ్యవహారం ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి దుఃఖం కలుగుతున్నప్పుడు ఎలాగో దుఃఖం ఉంది, సుఖం కలుగుతున్నప్పుడు కూడా ఆ సుఖానికి అనుకూలమైనటువంటి భేదాన్ని కల్పించడంలో దుఃఖం ఉంటూ దుఃఖ బాహుళ్యం అంతా దుఃఖమే.
సర్వం దుఃఖమని బుద్ధ బుద్ధ వచనం కూడా. ఆ విధంగా బాహ్యేంద్రియ విషయ జాగ్రత్త స్థానే నభసి దుఃఖ బాహుళ్యం దృశ్యతే, అధిక దుఃఖం తెలుస్తూ ఉంది. తత అంతఃశరీరే స్వప్నస్థానభూతే మందతరం దుఃఖం భవతి స్వప్నాంతస్యతః. ఈ బాహ్య ఆకాశంతో పోలిస్తే లేదా జాగ్రత్త అవస్థతో పోలిస్తే స్వప్నావస్థ ఏదైతే ఉందో ఆ స్వప్నావస్థలో మాత్రం ఆకాశం ఉందా లేదా? స్వప్నావస్థలో ఆకాశం స్వప్నావస్థలో ఆకాశం మనకు అనుభవానికి వస్తా ఉందా లేదా? అది బాహ్యాకాశమా? బాహ్యాకాశంలో ఎక్కడ తిరుగుతున్నాము? బాహ్యాకాశంలో కనుక తిరుగుతున్నట్లయితే బాహ్యాకాశంలో తిరిగి ఇతర వ్యక్తులు మనకు తారసపడాలి, రైట్? వాళ్ళతో మనకి ఎటువంటి వ్యవహారం కలగటం లేదు, రైట్? మనం నిద్రపోతున్నప్పుడు మేల్కొన్నటువంటి ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం స్వప్నంలో వ్యవహారం చేయటం లేదు. కాబట్టి స్వప్నస్థానంలో ఆకాశం అనుభవానికి వస్తూ ఉంది, కానీ అది జాగ్రత్త ఆకాశం కాదు. స్వప్నము నాడులలో కలుగుతుందని, ఈ అంతఃకరణము ఇంద్రియాలు ఇవన్నీ కూడా హృదయ దేశాన్ని నాడుల ద్వారా హృదయ దేశాన్ని చేరి ఆ నాడులలోనే హితానామ నాడులలోనే స్వప్న దృశ్యాలను స్వప్న ప్రపంచం అంతా అక్కడే ఆవిర్భవిస్తూ ఉందని. కాబట్టి ఆ విధంగా ఈ బాహ్యాకాశం కాకుండా అది కల్పితమైనటువంటి జీవుడే ఆ స్వప్నావస్థలో ఈ స్వప్న దేశాన్ని, స్వప్న కాలాన్ని, స్వప్నావస్థలో ఉన్నటువంటి సకల విషయాలను సృష్టిస్తున్నాడు. కాబట్టి అది విచిత్రమైనటువంటి, వినూత్నమైనటువంటి, విభిన్నమైనటువంటి ఇంకొక ఆకాశము. అందులో దుఃఖము ఈ జాగ్రత్త అవస్థ కన్నా తక్కువగా ఉంది. తద అంతఃశరీరే, ఆ శరీరంలో స్వప్నస్థానభూతే నభసి, అక్కడ నభసి తీసుకురావాలి మళ్ళీ. స్వప్నస్థానంలో ఆకాశం ఉంది కదా, అక్కడ కూడా బాహ్య విషయాలని అనిపిస్తూ ఉన్నాయి. బాహ్య విషయాలు ఏవి లేకపోయినప్పటికీ కూడా, జాగ్రత్త అవస్థలో వలె బాహ్య విషయాలు లేకపోయినా కూడా స్వప్నమంతా కూడా సంస్కారమయం. జీవుడు జాగ్రత్త అవస్థలో ఏ ఏ అనుభవాలను పొందాడో ఆ అనుభవాలు సంస్కార రూపంగా బుద్ధిలో సేకరించబడి ఉన్నాయి, బుద్ధిని ఆశ్రయించి ఉన్నాయి. జీవుడు ఆ బుద్ధిలో ఉన్నటువంటి సంస్కారాలను మాత్రమే తీసుకొని స్వప్నావస్థలో సంపూర్ణ స్వప్న జగత్తును నిర్మిస్తున్నాడు. అటువంటి స్వప్న జగత్తు సంస్కారమయం, సంస్కార రూపమైనటువంటి ఇతర వస్తువు, అందుకంటే భిన్న వస్తువు ఏదది? సంస్కార రూపమైనటువంటి లోపలనే, హృదయం లోపలనే ఉన్నటువంటి సంస్కార రూపమైనటువంటి వస్తువు ఆ ఆకాశం. ఆ ఆకాశము తక్కువ దుఃఖాన్ని కలిగినటువంటిది, లేదా అక్కడ ఆ స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థతో పోల్చినప్పుడు తక్కువ దుఃఖం కలుగుతా ఉంది. స్వప్నభూతే మందతరం దుఃఖం భవతి స్వప్న ద్రష్ట తైజసుడికి. అదేవిధంగా హృదయస్థే పునః నభసి, ఇక సుషుప్త అవస్థలో ఇక్కడ ఈ స్వప్నావస్థలో కలిగినటువంటి దుఃఖం కంటే కూడా అల్పమైనటువంటి దుఃఖం కలుగుతా ఉంది, దుఃఖం లేనట్లే అక్కడ. హృదయస్థే పునః నభసి నకంచన కామం కామైతే నకంచన స్వప్నం పశ్యతి అతః సర్వ దుఃఖ నివృత్తి రూపం ఆకాశం సుషుప్త స్థానం. సుషుప్త అవస్థలో, ఏ సుషుప్త అవస్థలో అయితే శృతి ఈ విధంగా నకంచన కామం కామైతే నకంచన స్వప్నం పశ్యతి అని చెప్తూ ఉందో, నకంచన కామం కామైతే, నకంచన కామం ఎటువంటి కామన, ఎటువంటి కోరిక అని చెప్తున్నప్పుడు జాగ్రత్త అవస్థకు సంబంధించినటువంటి ఇచ్ఛాద్వేషాదులు, స్వప్నావస్థకు సంబంధించినటువంటి సూక్ష్మ రూపమైనటువంటి ఇచ్ఛాద్వేషాదులు అన్నింటినీ కలుపుకొని అక్కడ నకంచన కామం, ఎటువంటి కామన కలగటం లేదు. నకంచన స్వప్నం అంటే రెండో వస్తువుని దర్శించడం, అన్యథాగ్రహణం. ఈ అన్యథాగ్రహణం జాగ్రత్త అవస్థలో ఏదైతే కలుగుతుందో, స్వప్నావస్థలో ఏదైతే కలుగుతుందో అది ఏమాత్రము సుషుప్త అవస్థలో లేదు. ఈ అవిద్య జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను ద్వితీయ వస్తువుని చూపించేటువంటి అవిద్య ఏదైతే ఉందో ఆ అవిద్య ద్వైతోపస్థాపిక అవిద్య, ద్వైతాన్ని భేదాన్ని నిలబెట్టేటువంటి, భేదాన్ని చూపించేటువంటి ఈ అవిద్య అజ్ఞానం ఏదైతే ఉందో, అజ్ఞానం ద్వారానే భేద జ్ఞానం కలుగుతుందని, అటువంటి ఆ అవిద్య సుషుప్త అవస్థలో లేదు, రైట్? సో ఆ విధంగా ఆ ద్వైతోపస్థాపిక అవిద్య లేనందువల్ల, ద్వైతాన్ని కలిగించేటువంటి అవిద్య ఆ సుషుప్త అవస్థలో లేనందువల్ల ఎటువంటి ద్వైత భావన అక్కడ కలగటం లేదు. ద్వైత భావన ద్వారా అద్వైతాన్ని కొనసాగించడానికి కలిగేటువంటి ఇంద్రియ ప్రయాస కూడా లేదు.
కాబట్టి ఎటువంటి దుఃఖము విషయానుభవం ద్వారా కలిగేటువంటి దుఃఖము లేదా విషయ స్థాపన ద్వారా కలిగేటువంటి దుఃఖము కానీ ఎటువంటి దుఃఖము లేక సర్వ దుఃఖ నివృత్తి రూపం ఆకాశం. అక్కడ కూడా అనుభవం అయితే ఉంది. ఆకాశము అవకాశ ప్రదాత్రి అనేసి అవకాశాన్ని కలిగిస్తా ఉంది. ఏ అవకాశాన్ని? ప్రతి అవకాశాన్ని. ఎటువంటి జ్ఞానం కలిగినా కూడా, విశేష జ్ఞానం, ఎటువంటి విశేష జ్ఞానం కలిగినా కూడా ఆ విశేష జ్ఞానం యొక్క విషయానికి ఆశ్రయం ఎవరిస్తున్నారు? ఆకాశమే. ఘట జ్ఞానం కలిగినప్పుడు ఘటం ఎక్కడ ఉంటుంది? బాహ్యాకాశంలో. అదేవిధంగా స్వప్నంలో ఏదో సుఖ దుఃఖ జ్ఞానం కలిగినప్పుడు అది ఎక్కడ ఉంటుంది? సుఖ దుఃఖం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలోనే, స్వప్నాకాశంలో, ఆ హృదయాకాశంలో. అదేవిధంగా ఆ సుషుప్త అవస్థలో ఎటువంటి జ్ఞానము కలగటం లేదు. నకించన అవేదిషం సుఖేనమయ స్వాప్తం అస్వాప్తం. చక్కగా నిద్రపోయాను, నాకు ఎటువంటి విశేష విజ్ఞానము కలగలేదు అని అనుభూతి కలుగుతా ఉందా లేదా? రైట్. జ్ఞానం కలగడము ఒకనొక వస్తువు యొక్క అనుభవము, ఒకనొక వస్తువు యొక్క అనుభవం కలుగుతా ఉంది చెప్పుకుంటున్నాం. ఏ వస్తువు యొక్క అనుభవం కలగడం లేదు అంటున్నప్పుడు ఆ ఏ వస్తువు యొక్క జ్ఞానము కలగకపోవడం, ఆ జ్ఞానము కలగకపోవడం అనేటువంటి తెలుస్తుందా లేదా? ఆ తెలియడం ఒక అనుభూతి కదా. సో అందుకని అక్కడ కూడా ఆ అనుభవైక స్వరూపము, సాక్షి స్వరూపం అక్కడ కూడా సుషుప్త అవస్థలో కూడా ఉంది. ఎటువంటి జ్ఞానాన్ని కలిగించకుండా, ఆ ఎటువంటి జ్ఞానాన్ని కలిగించకుండా లేదా ఏ విషయం ఒక జ్ఞానము కలగడం లేదు అనేటువంటి అవకాశం ఏదైతే కలుగుతా ఉందో అదే ఆకాశం, అక్కడ అదే పరబ్రహ్మ స్వరూపం. రైట్. ఆ విధంగా సర్వ దుఃఖ నివృత్తి రూపం ఆకాశం సుషుప్త స్థానం. అతో యుక్తం ఏకస్యాపి త్రిదా భేదాన్వాఖ్యానం. భేద అన్వాఖ్యానం, అను ఆఖ్యానం, ఆఖ్యానం కథనం. సో ఈ విధంగా ఆకాశం ఒకటే అయినప్పటికీ కూడా మూడు రకాలుగా అని చెప్పడం యుక్తం. అతో యుక్తం ఏకస్యాపి ఆకాశస్య, ఆకాశం ఒకటే అవని, ఆకాశం ఒకటే అందరూ అంగీకరించే విషయమే. కానీ త్రిధా భేదాన్వాఖ్యానం, భేదంగా త్రిధా భేదం, మూడు రకాలుగా భేదాలని చెప్తూ బాహ్యాకాశం అని, శరీరంలో ఉండే ఆకాశం అని, తర్వాత హృదయంలో ఉండే ఆకాశం. బాహ్యంలో ఉండే ఆకాశం జాగ్రత్త అవస్థ, హృదయంలో ఉండే ఆకాశము స్వప్నావస్థ పోలిక. స్వప్నం శరీరంలో కలుగుతా ఉంది, నాడుల్లో కలుగుతా ఉంది, శరీరంలో కలుగుతుందని. శరీరం దాటి వాడు ఎక్కడికి పోవటం లేదు. ఇక సుషుప్త అవస్థలో ఈ సకల ఇంద్రియాలు గాని అంతఃకరణం గాని హృదయ దేశంలో లీనమై ఉన్నాయి అని హృదయాకాశము. హృదయ దేశంలో లీనమై ఉన్నాయంటే ఆ హృదయ దేశము ఎవరు? చైతన్యమే. చైతన్యంలోనే ఇవన్నీ లీనమై ఉన్నాయి. రైట్. అధ్యారోప అపవాదాలు చెప్పుకుంటున్నప్పుడు అధ్యారోపము పరబ్రహ్మ యందు, పరమ చైతన్యం యందు ఆ అధ్యారోపం ఏదైతే ఉందో, అధ్యారోపం ఏంటి? ఈ బాహ్య జగత్తంతా కూడా, నామరూపాత్మకమైన జగత్తంతా కూడా తెలుస్తా ఉంది కదా. ఏ ఏ ఏ బాహ్య జగత్ అయితే తెలుస్తుందో ఆ తెలివిలో, ఆ తెలియడంలోనే జగత్తు కల్పితమైంది. ఆ తెలివి, ఆ ఎరుక, ఆ జ్ఞానం, అందులోనే జగత్ అంతా కూడా ఆరోపితమైంది జాగ్రత్త అవస్థలో. అదేవిధంగా స్వప్నావస్థలో సూక్ష్మ ప్రపంచము అది ఆ విధంగా కల్పితం. సుషుప్త అవస్థలో ఈ సకల కల్పన అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యము సర్వకల్పన రహితమై ఉంది. సో ఈ జాగ్రత్త అవస్థలో కూడా కల్పన ఎక్కడ? కల్పనాధిష్టానంగా ఆ చైతన్యమే ఉంది. కానీ కల్పనలతో పాటుగా తెలుస్తా ఉంది కాబట్టి బాహ్యాకాశం అని. స్వప్నావస్థలో కూడా కల్పనాధిష్టానం ఎవరు? చైతన్యమే. స్వప్నావస్థలో కూడా కల్పనాధిష్టానం చైతన్యమే. ఆ చైతన్యం యందు సూక్ష్మ ప్రపంచము, సూక్ష్మ జగత్తు, స్థూల జగత్తు కంటే సూక్ష్మ జగత్తు సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దుఃఖాలు అక్కడ తక్కువగా ఉంటున్నాయి. కలిగినా కూడా వెంటనే తొలగిపోతున్నాయి. స్వప్నంలో నుంచి మేల్కొన్నంత మాత్రం చేతనే స్వప్న దుఃఖాలనే తొలగిపోతుంది. కానీ జాగ్రత్త దుఃఖాలు అలా కాదు, మళ్ళీ వచ్చి అవి తగులుకుంటున్నాయి. సో అలా ఈ విధంగా ఈ జాగ్రత్త అవస్థ చైతన్యమే, చైతన్యంలోనే బాహ్య జగత్ అంతా ఆరోపితమైంది. స్వప్నావస్థ చైతన్యమే, చైతన్యంలోనే సూక్ష్మ జగత్ ఆరోపితమైంది. సుషుప్త అవస్థ చైతన్యమే, ఎటువంటి కల్పనలు లేనటువంటి స్థితి, సర్వకల్పన రహితమైనటువంటి స్థితి కాబట్టి కల్పనలే లేవు.
దుఃఖానికి అవకాశం ఎక్కడుంది? సర్వ దుఃఖ నివృత్తి రూపం. దుఃఖ నివృత్తి, సుఖ నివృత్తి అని చెప్పలే. విషయ సుఖాలు దుఃఖంలో భాగమే. ఏదైతే మనం విషయ సుఖం అని చెప్పుకుంటున్నామో, విషయ సుఖాలు ఈ ద్వైతము భేదము ద్వారానే అనుభవానికి వచ్చేటువంటి సుఖాలన్నీ కూడా ఇవి అందరికీ అనుభవానికి వచ్చే విషయమే. ఏదైతే సుఖ హేతువు అని దేనైతే భావిస్తున్నామో కొంతకాలానికి అది దుఃఖ హేతువుగా పరిణమించడం కూడా చూస్తూనే ఉంటాం లోకంలో. ఈ తత్వము ఈ వస్తువు నుంచి, ఈ పదార్థం నుంచి, ఈ తత్వం నుంచి, ఈ వ్యక్తి నుంచి, ఈ సమయం నుంచి, ఈ కాలం నుంచి నాకు సుఖం కలుగుతుంది అని ఏదైతే భావిస్తున్నావో దాని నుంచి అదే కాలం, అదే దేశం, అదే వస్తువు, అదే వ్యక్తి నుంచి దుఃఖం కలగడం కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి సుఖం దుఃఖం అవ్వడం, దుఃఖం సుఖం అవ్వడం తెలుస్తూనే ఉంది. అందుకని సుఖ దుఃఖాలు రెండు కూడా ఒకే పదం చేత, దుఃఖం అనే పదం చేతనే తీసుకుంటున్నాం. అయితే సుషుప్త అవస్థలో ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఒక పరిపూర్ణ స్వరూపం ఉందని ఏదైతే చెప్తున్నామో ఆ పరిపూర్ణ స్వరూపము ఆనందము, ఆనంద స్వరూపము. సుఖానికి దుఃఖం విరోధి, దుఃఖానికి సుఖం విరోధి. సుఖ దుఃఖాలు ఈ విధంగా రెండు ద్వంద్వాలు, పరస్పర విరోధం కలిగినటువంటి ద్వంద్వాలు. ఆనందం ఆ విధంగా ద్వంద్వం కాదు. ఆనందానికి వ్యతిరేకమైనటువంటి ఇంకొక వస్తువు లేదు అక్కడ. ఆనందం, అందుకనే ఆనందం అంటే పరిపూర్ణము, పరిపూర్ణత. పరిపూర్ణానికి వ్యతిరేకంగా ఏముంటుంది? పరిపూర్ణం అంటేనే విభాగాలు లేనటువంటిది, రెండవది లేనటువంటిది. రెండవ వస్తువు ఉన్నప్పుడు పరిపూర్ణం ఎలా అవుతుంది? అపరిపూర్ణమే కదా. అందుకని జాగ్రత్త అవస్థలో పరిపూర్ణమైనటువంటి ఆ చైతన్యము అపరిపూర్ణం వలె భాషిస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. స్వప్నావస్థలో కూడా పరిపూర్ణమైనటువంటి అదే చైతన్యము ఈ సూక్ష్మ సంస్కారాల ద్వారా భేదాన్ని కలిగి, భిన్నంగా కలిగి పరిచ్ఛిన్నమా అనే భాషిస్తాము. సుషుప్త అవస్థలో ఈ జాగ్రత్తకాలీన భేదాలు కానీ, స్థూల భేదాలు కానీ, స్వప్నావస్థలో ఉన్నటువంటి సూక్ష్మ భేదాలు కానీ లేనటువంటిదై ఎటువంటి పరిచ్ఛిన్నతను పొందక అపరిచ్ఛిన్నంగానే పరిపూర్ణంగానే తెలుస్తాం. అందుకనే మంత్రంలో చూసాము అది పరిపూర్ణము, పరిపూర్ణమని. అదేవిధంగా అప్రవృత్తి రూపం, ప్రవృత్తి లేనటువంటిది. పరిపూర్ణము, నామరూప విభాగాలు లేవు. అప్రవృత్తి, క్రియా విభాగం కూడా లేదు, నామరూప క్రియాత్మకం కాదు. సో అటువంటి ఆకాశము, అటువంటి ఆకాశం ఎవరు? బ్రహ్మస్వరూపమే. అటువంటి వరబ్రహ్మ స్వరూపము సర్వ దుఃఖ నివృత్తి రూపము, సర్వ దుఃఖ నివృత్తి రూపము, నిరుపాధిక స్వరూపము, పరిపూర్ణ తన స్వభావమే, తన స్వభావంలో ఉన్నాడు అని. ఆ విధంగా మూడు రకాలుగా అదే స్వరూపాన్ని, అదే పరమాత్మ స్వరూపాన్ని లేదా అదే ఆకాశాన్ని వ్యాఖ్యానించడం సబబుగానే ఉంది. బహిర్దా పురుషాదారభ్య ఆకాశస్య హృదయ సంకోచకరణం చేత సమాధాన స్థాన స్తుతయి. ఇక ఆకాశం మూడు రకాలుగా అని చెప్పడంలో యుక్తి ఉందని చూసాము. ఇది యుక్తియుక్తమే, నిర్యుక్తికము లేదా యుక్తి బాహ్యం కాదు. ఇదేమి ఇల్లాజికల్ కాదు, ఇది యుక్తియుక్తమే. ఆకాశాన్ని విధంగా మూడుగా, ఎందుకంటే మూడు ఆకాశాలు అని చెప్పడం లేదు. ఆకాశంలో ఈ విధంగా తారతమ్యం కేవలము దుఃఖానుభవం ద్వారా చూస్తున్నాం, లేదా అవస్థా విభాగం ద్వారా, అవస్థాత్రయ విభాగం, జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల ద్వారా చూస్తున్నాం. కాబట్టి దోషం లేదు. ఇక ఈ బాహ్యాకాశాన్ని శరీరాకాశంలో సంకోచం చేయడము, ఉపసంహారం చేయడము, శరీరాకాశాన్ని హృదయాకాశంలో సంకోచం చేయడము ఎందుకు ఈ విధంగా? దానికి కూడా ప్రయోజనం ఉంది ఇక్కడ. ఏంటిది? చేత సమాధాన స్థాన స్తుతయే, చేత సమాధాన స్థానస్య స్తుతయే. చేత అంటే అంతఃకరణం, బుద్ధి యొక్క సమాధానం అంటే ఏకాగ్రత. బుద్ధి ఏకాగ్రత ఎక్కడ కలుగుతుంది? బాహ్యాకాశంలో కలుగుతుందా? బాహ్యాకాశం మనం అలా కళ్ళు తెరుచుకొని బాహ్యాకాశం చూసామంటే అక్కడ జరుగుతున్నటువంటి అనేక మార్పులు ఏవైతే ఉన్నాయి, నిరంతరం మార్పే తెలుస్తుంది బాహ్యాకాశంలో. రైట్. సో ఆ బాహ్యాకాశంలో ఉండేటువంటి మార్పులు చిత్తాన్ని విక్షేపానికి గురి చేస్తాయి, కానీ ఏకాగ్రతకి ఇక్కడ గురి చేస్తాయి. అందుకని ఆ బాహ్య దృష్టిని శరీరంలోని ఆకాశంలోకి మరల్చడం ఏదైతే ఉందో అది విక్షేపాన్ని తగ్గించడం. అందులో నుంచి కూడా మళ్ళీ హృదయాకాశంలోకి బుద్ధిని మరల్చడం ఏదైతే ఉందో ఇది అంతర్ముఖం అవ్వడం. బహిర్ముఖత అంటేనే విక్షేపము.
అంతర్ముఖత ఏకాగ్రత. రైట్. సో ముఖం అవుతూ చిత్తము ఏకాగ్రం అవుతూ ఉంది. సో బాహ్యాకాశాన్ని చూసినప్పుడు లేలాయమానం, లేలాయతి ఇవ, విక్షేపాన్ని పొందడం. సామాన్యంగా మనము జాగ్రత్త అవస్థలో ఏదైతే వ్యవహరిస్తున్నామో అదంతా బహిర్ముఖతనే కదా, అక్కడ విక్షేపమే కలుగుతా ఉంది. అక్కడి నుంచి తిరిగి ఆ హృదయంలో ధ్యానం చేయడం ఏదైతే ఉందో, హృదయాకాశాన్ని ధ్యానించడం ఏదైతే ఉందో ఏకాగ్రత కలుగుతా ఉంది. అటువంటి అటువంటి హృదయాకాశము చిత్త ఏకాగ్రతకి స్థానము, చేత సమాధాన స్థానము. చేతస్సు అంటే హృదయము, బుద్ధి, బుద్ధి యొక్క సమాధానం ఏకాగ్రత, బుద్ధి ఏకాగ్రతకి స్థానము, ఆశ్రయం ఎవరు? అంత ఈ హృదయమే, హృదయాకాశము. దాని యొక్క స్థుతి, ఆ హృదయాకాశాన్ని స్థుతిస్తున్నాం. ఎందుకంటే తర్వాత వచ్చే ఉపాసన ఈ హృదయాకాశానికి సంబంధించినటువంటి ఉపాసన. ఈ హృదయ దేశాన్ని ఉపాసిస్తూ ఇక్కడ ఈ ఈ ఈ ఈ ఖండం అయిపోతా ఉంది గాయత్రి ఉపాసన. తర్వాత ఖండంతో సంబంధం గురించి హృదయాకాశాన్ని స్థుతిస్తా ఉంది శృతి. ఈ స్థుతి గురించి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. యథా త్రయాణమపి లోకానాం కురుక్షేత్రం విశిష్యతే. యథా అంటే ఒక దృష్టాంతం. త్రయాణమపి లోకానం, మూడు లోకాల్లో కూడా కురుక్షేత్రం శ్రేష్టమైనటువంటిది. సో ముల్లోకాలలో ఉన్నటువంటి సారము ఈ కురుక్షేత్రంలో ఉంది. కురుక్షేత్రాన్ని దర్శిస్తే ముల్లోకాలను దర్శించినటువంటి ఫలం అని అర్థవాదం కదా. సో ఆ విధంగా త్రయాణమపి లోకానం, మూడు లోకాల్లో కూడా కురుక్షేత్రం శ్రేష్టము. ఎందుకని? అర్ధతస్తు కురుక్షేత్రం అర్ధతస్తు పృథూదకం ఇది తద్వత్. అర్ధతస్తు కురుక్షేత్రం, ఈ మూడు లోకాల్లో సగం కురుక్షేత్రమే, మిగిలిన సగము పృథూదకం. పృథు అంటే గహనమైనటువంటి, దీర్ఘమైనటువంటి ఊదకం. ఊదకం నీరు. సో ఒక పెద్ద అగాధము, గొయ్యి. ముల్లోకాల్లో ఉన్నది కురుక్షేత్రమే అన్నట్లుగా. సో అప్పుడేమవుతుంది? త్రయాణమపి లోకానాం కురుక్షేత్రం విశేషత అని చెప్పిన తర్వాత ఆ ముల్లోకాలు కురుక్షేత్రమే, ముల్లోకాలని కురుక్షేత్రంలో ఉపసంహరిస్తున్నారు ఇక్కడ. ముల్లోకాలు కురుక్షేత్రం ఎందుకని? ముల్లోకాల్లో సగం ఉండేది కురుక్షేత్రమే, మిగిలిన సగం ఏదైతే ఉందో అది పృథూదకం. పృథివీ బావి ఏదైతే ఉంటుందో, బావి ఏ విధంగా ఉంటుంది? లోపలికి లోతుగా దిగి లోపల నీళ్లు ఉంటాయి. పృథూదకం, ఆ విధంగా పృథూదకం పెద్ద గొయ్యి. రైట్. ఉన్నదంతా ఈ ముల్లోకాల్లో సగం అంతా కురుక్షేత్రమే, ఆ కురుక్షేత్రమే ఈ కురుక్షేత్రం, ఇక్కడ ఉన్నటువంటి కురుక్షేత్రం. ముల్లోకాలు ఎక్కడ తిరిగి వస్తాము కాబట్టి కురుక్షేత్రం తిరిగామంటే ముల్లోకాలు తిరిగినట్లే అని ఆ విధంగా అర్థవాదం కదా. సో అక్కడ అర్థవాదం ఏంటి? స్థుతి గురించి, కురుక్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని తెలియజేయడానికి, కురుక్షేత్రము విశిష్టమైనటువంటిది అని తెలియజేయడానికి ఆ విధంగా ఆ లోకాలన్నింటినీ కురుక్షేత్రంలో ఉపసంహరిస్తా ఉంది ఆ వాక్యం, ఆ శ్లోకం. సో అదే విధంగా ఇక్కడ ఈ హృదయాకాశం ఏదైతే ఉందో ఇది సర్వదుఃఖ నివృత్తి రూపం ఒకటి, రెండవది చేత సమాధాన స్థానము, అంత బుద్ధి ఏకాగ్రమయ్యేటువంటి స్థానం కాబట్టి దాన్ని స్తుతించడానికి ఈ విధంగా నువ్వు బాహ్య జగత్తులో ఏదైతే తిరుగుతున్నావో అదంతా నీ హృదయమే కాబట్టి ఇక్కడ ఉండు. దీన్ని నువ్వు గెలిచావంటే, ఈ హృదయాకాశాన్ని గెలిచావంటే, ఈ హృదయాకాశాన్ని సొంతం చేసుకున్నావంటే, ఈ హృదయాకాశము నీ స్వభావము అనేటువంటి విషయం నీకు స్పష్టంగా సుస్పష్టంగా అవగతమైందంటే, ఆ బ్రహ్మాండమంతా కూడా నీ స్వభావం అనే విషయము సహజంగా ఎటువంటి విక్షేపానికి లోను కాకుండా నీకు అవగతం అయిపోతుంది. ఆ బ్రహ్మాండం అంతా కూడా నీకు లభిస్తుంది ఈ హృదయాకాశాన్ని నువ్వు పొందావండి అని. ఆ విధంగా ఆ హృదయాకాశము చిత్త ఏకాగ్ర స్థానము, దాన్ని స్తుతించడం గురించి. ఎందుకంటే అది ఉపాసించదగినటువంటిది, దాని యొక్క ఉపాసన తర్వాత రాబోతుంది కాబట్టి. అటువంటి హార్దాకాశం తదేతత్ హార్దాకాశాఖ్యం బ్రహ్మ పూర్ణం. అటువంటి ఈ హృదయాకాశం అనేటువంటి ఈ బ్రహ్మ హార్దాకాశాఖ్యం, హార్దాకాశం అనేటువంటి ఆఖ్య అంటే పేరు, హృదయాకాశం అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ బ్రహ్మ పూర్ణం, పరిపూర్ణ స్వరూపం. పూర్ణత్వాత్ పూర్ణం, పరిపూర్ణము. సర్వగతం, పూర్ణం అంటే సర్వగతం. ప్రతి చోట కూడా ఈ సర్వశబ్దం ఎక్కడెక్కడైతే వస్తుందో
సర్వశబ్దము సర్వగతం అంటున్నప్పుడు సర్వము ఏదైతే నువ్వు భావిస్తున్నావు, సర్వం అంటే వేరు వేరుగా నానాత్వాన్ని తీసుకొస్తుంది ఆ పదం. రైట్. ఈ వివిధ వివిధ విశేషాలు ఏవైతే నువ్వు తెలుసుకుంటున్నావో ఇవన్నీ కూడా ఆ చైతన్య స్వరూపమే అని అందులో ఈ చైతన్యమే వ్యాపించి ఉంది అని సర్వము గతము. గతము గమ్రి గతవు ధాతువు కదా, తాప్రత్యయం వచ్చి గత ఏర్పడతా ఉంది. గత వెళ్ళి ఉన్నది, చేరి ఉన్నది. సర్వము తానై ఉన్నది, సర్వములో చేరి ఉన్నది. ఎవరు? పరమాత్మ స్వరూపం. ఏ విధంగా? ప్రకాశక స్వరూపంగా. ఏ సర్వాన్నైతే మనం చూస్తున్నామో, సర్వము అంటే సకల విషయాలు, ఏ విభిన్న విలక్షణమైనటువంటి విషయాలను మనం చూస్తున్నామో వాటన్నిటిని తెలుసుకుంటున్నామా లేదా? తెలుసుకొని చూస్తున్నామా, తెలుసుకోకుండా చూస్తున్నామా? తెలుసుకొని చూస్తున్నప్పుడు తెలుసుకోవడం, ఆ తెలివి, ఎరుక అనేది అక్కడ ఉందా లేదా? ఏ వస్తువుని తెలుసుకుంటున్నా కూడా అక్కడ ఆ తెలివి, ఆ ఎరుక, తెలుసుకోవడం ఉండాలి. ఆ తెలుసుకోవడం ఏంటిది? జ్ఞానం. ఆ తెలుసుకోవడం ఘటాన్నైనా పటాన్నైనా తెలుసుకుంటున్నాము. ఆ తెలివి అనేది ఘటంతోనూ పటంతోనూ సమానంగా ఉంది, వేరుగా లేదు, ఎటువంటి మార్పు లేకుండా ఒకటే. అదే తెలివి, అదే తెలివి ఏదైతే తెలుసుకుంటుందో, ఏదైతే తెలుసుకునేటువంటి తత్వము, ఆ నైజం ఏదైతే ఉందో అది ఘటంతోనూ ఉంది, పటంతోనూ ఉంది. అదే విధంగా సకల బ్రహ్మాండము దేన్నైతే నువ్వు శబ్ద ప్రమాణంతో తెలుసుకోవచ్చు, ఇతిహాస పురాణాలు శాస్త్రాలు అధ్యయనించి తెలుసుకోవచ్చు, స్వర్గాదుల గురించి తెలుసుకుంటున్నావు. అక్కడ కూడా తెలివి, ఎరుక అనేది ఉంటుంది వస్తువులతో పాటుగా. సో ఆ వస్తువు, ఈ తెలివి, ఈ ఎరుకకి వేరుగా ఉందా? లేదు కదా. అందుకని ఆ సకల వస్తువులతో పాటుగా ఇది కూడా, లేదా దీనిలోనే సకల వస్తువులు కల్పితమై ఉన్నాయి అని సర్వగతం. సర్వత్ర గతం సర్వగతం, సర్వ వస్తుషు గతం సర్వగతం. సర్వ వస్తుషు గతం అంటున్నప్పుడు సర్వ వస్తువులకి అధిష్టానంగా ఉంది, కల్పనాశ్రయంగా ఉంది. సకల వస్తువులు ఈ ఈ ఈ ఎరుక ఇందులోనే కల్పితమై ఉన్నాయని చెప్పడంలో కూడా, ఈ కాలంలో నువ్వు ఏ కాలంలో అయితే వాటిని తెలుసుకుంటున్నావో ఆ కాలంలో ఆ వస్తువు తెలుస్తా ఉంది, ఇతర కాలంలో ఆ వస్తువు తెలియదు, ఇంకొక వస్తువు తెలుస్తుంది. తెలివి అనేది ఉండనే ఉంటుంది, ఎరుక ఆ జ్ఞానం అనేది ఉండనే ఉంటుంది. కానీ తెలిసే వస్తువు మారుతూ ఉంటుంది. అందులో సర్వం అనేది తెలిసే వస్తువు, ఆ తెలిసే వస్తువు సర్వం మారుతూనే ఉంటుంది. మారనటువంటిది అధిష్టానమైనటువంటి చైతన్య స్వరూపము, అనుభవ స్వరూపము నువ్వే అని సర్వగతం. అధిష్టాన రూపంగా సర్వగతం. సర్వగతం అంటే సకల సకల విశేష విజ్ఞానాలకి ఆలయంగా, ఆశ్రయంగా ఉన్నటువంటి చైతన్యం సర్వగతం. అది పూర్ణం. ఈ అధిష్టానం ఏదైతే ఉందో ఆశ్రితమైనటువంటి వస్తువును అపేక్షిస్తా ఉందా? ఆ వస్తువు ఉంటే నేను ఉంటాను అంటా ఉందా? లేదు. కానీ ఈ ఎరుక ఉంటేనే ఆ తెలుసుకునే వస్తువు ఉంటుంది. వస్తువుకి ఈ అధిష్టానం మీద ఆ అపేక్ష, డిపెండెన్సీ ఉంది. కానీ అధిష్టానానికి వస్తువు మీద ఎటువంటి అపేక్ష లేదు. అందుకని ఇది పూర్ణం, స్వతంత్రంగా ఉంటుంది. వస్తువు ఉన్నా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. సుషుప్త అవస్థలో ఎటువంటి వస్తువు లేకపోయినప్పటికీ కూడా ప్రకాశైక స్వరూపంగా ఉండనే ఉంది. కాబట్టి పూర్ణం. ఇతర వస్తువుని ఆశ్రయించకుండా, ఇతర వస్తువు మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటుంది. కాబట్టి పూర్ణం, సర్వగతం. నా హృదయమాత్ర పరిచ్ఛిన్నం. నేను హృదయాకాశం అని చెప్పుకుంటాం. ఎక్కడి నుంచి? బాహ్యాకాశంలో నుంచి వచ్చి శరీరాకాశంలోకి వచ్చి హృదయాకాశం అంటున్నాం. అంటే పెద్ద బంగ్లాలో వెళ్ళి అందులో కూడా మళ్ళీ పెద్ద పెద్ద గదుల్లో నుంచి చిన్న గుహలో చేరుకున్నట్లుగా కాకుండా, అలా పరిచ్ఛిన్నం కాదు. బాహ్యాకాశంలో నుంచి శరీరాకాశానికి వచ్చిన, శరీరాకాశంలో నుంచి హృదయాకాశానికి వచ్చిన హృదయ పరిమాణం దీనికి లేదు. హృదయ పరిమాణం హృదయానిది. హృదయములోను, శరీరంలోను, బాహ్యంలోను ఉన్నటువంటి ఆ ఆకాశానికి హృదయం పరిమాణం ఎలా అవుతుంది? కేవలం హృదయంలో ఉంది, శరీరంలో లేదు అంటే అప్పుడు హృదయం పరిమాణం అవుతుంది. కానీ బయట లేదు అని చెప్తే అప్పుడు హృదయం పరిమాణం కాదు. అలా కాకుండా శరీరంలోనూ ఉంది, బాహ్యంలోనూ ఉంది, హృదయంలోనూ ఉన్నటువంటి సర్వగతమైనటువంటి ఆ స్వరూపానికి హృదయం పరిచ్ఛేదకం ఎలా అవుతుంది? అందుకని నా హృదయ మాత్ర పరిచ్ఛిన్నం ఇది, నా హృదయ మాత్ర పరిచ్ఛిన్నం ఇది మంతవ్యం అని భావించాలి.
హృదయాకాశం అని చెప్పినంత మాత్రం తొందరపడి ఇది పరిచ్ఛిన్నము అనేటువంటి భావనకి రావద్దు. అపరిచ్ఛిన్నమే, అందుకని పూర్ణం అనే పదాన్ని ప్రయోగిస్తా ఉంది శృతి. పూర్ణం యద్యపి హృదయాకాశే చేత సమాధీయతే. రైట్. సో హృదయాకాశే, ఈ హృదయాకాశంలో, ఆ స్థానంలో, ఆ హృదయంలో చేత సమాధీయతే, చిత్తము ఏకాగ్రం అవుతా ఉంది. నిజమే, చిత్తం ఏకాగ్రం అవుతా ఉంది అక్కడ హృదయ స్థానంలో. అంతేగాని హృదయ స్థానానికి ఆ చైతన్యము, ఆ ఆకాశము సంకుచితం అవ్వలేదు. కేవలం ఏకాగ్రం అవుతున్నటువంటి ఒకనొక ప్రదేశ విశేషం కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం. కానీ అది అక్కడికి మాత్రమే పరిమితం అయి ఉండలేదు. పరిచ్ఛిన్నత హృదయంతో దానికి పరిచ్ఛిన్నత లేదు, హృదయానికి పరిచ్ఛిన్నత ఉంది. ఆ హృదయంలో ఉన్నటువంటి పరిచ్ఛిన్నతను కూడా ఈ చైతన్యం ద్వారానే మనం తెలుసుకుంటున్నాము. ఏ వస్తువు అయితే తెలియబడుతా ఉందో ఆ తెలియబడే వస్తువు తెలుసుకునే తత్వం కంటే వేరుగానే ఉంటుంది, తెలుసుకునే వాడి కంటే వేరుగానే ఉంటుంది. అహం ఘటం పశ్యామి, నేను ఘటాన్ని చూస్తున్నాను అంటున్నప్పుడు ఘటం నాకంటే వేరుగానే ఉండాలి. రైట్. అదేవిధంగా పరిచ్ఛిన్న హృదయాన్ని నేను తెలుసుకుంటున్నాను అంటున్నప్పుడు పరిచ్ఛిన్నత ఎవరిది? హృదయానిది. దాన్ని తెలుసుకునేటువంటి నేను, నాకు ఆ పరిచ్ఛిన్నత సంబంధమే ఉంది. పరిచ్ఛిన్నత నా ధర్మం ఎలా అవుతుంది? పరిచ్ఛిన్నతను నేను తెలుసుకుంటున్నాను, ఘటాన్ని నేను తెలుసుకుంటున్నట్లుగా అని. అందుకని హృదయాకాశే చేత సమాధీయతే, హృదయాకాశంలో చిత్తం ఏకాగ్రం అవుతుంది. కానీ ఆ ఆకాశం యొక్క పరిధి హృదయానికి సీమితమై లేదు. అది పూర్ణం. రైట్. అదేవిధంగా అప్రవర్తి న కుతశ్చిత్ క్వచిత్ ప్రవర్తితుం శీలం అస్య ఇతి అప్రవర్తి తద్ అనుచిత్తి ధర్మకం. అప్రవర్తి అంటే న ప్రవర్తి ఇది అప్రవర్తి, నైతత్పురుష సమాసం. నా ప్రవర్తి. ప్రవర్తి అంటే ఏంటి? ప్రవర్తి అంటే ప్రవర్తితం శీలం, శీలం అంటే స్వభావం. ప్రవర్తితం ప్రవర్తించడం, వ్యవహరించడం. వ్యవహారం ఎప్పుడు ఎలా ఉంటుంది? వ్యవహారం ఎప్పుడు కూడా లేని దాన్ని పొందడము, పొందిన దాన్ని విడవడము, లేదా పొందిన దాన్ని రక్షించుకోవడము, ఈ విధంగానే ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఇంకొక వస్తువుతో ఒకనొక విశేష సంబంధాన్ని పొందడమే ప్రవృత్తి. రైట్. ఈరోజు మన దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి, ఇంతకంటే ఇంకొంచెం ఎక్కువగా మనము సంపాదించాలి అని అంటున్నప్పుడు ప్రవర్తన కలుగుతా ఉంది. సో ఈ విధంగా ప్రవృత్తి అనేది ఒక క్రియ, ఒక యాక్షన్, క్రియ అన్నప్పుడు కర్త ఉండాలి, కర్మ ఉండాలి. కర్త చేసేవాడు ఉండాలి, కర్మ ఉండాలి, కర్మకారకం. లేదా కర్మకారకాన్ని పక్కన పెడదాం, ఫలం ఉండాలి. కర్మకారకమే ఫలం అవుతుంది, తర్వాత కర్మకారకమే క్రియ అయిన తర్వాత ఫలం అవుతుంది. సో ఫలం అని తీసుకుందాం. సో కర్త ఉండాలి, ఫలం ఉండాలి. కర్త అనేవాడు ఆ ఫలాన్ని పొందడానికి చేసేటువంటి ఒకనొక ప్రక్రియ, అదే కదా వ్యాపారం, క్రియ, ప్రవృత్తి. సో అటువంటి ప్రవృత్తి కలగడానికి కర్త, ఫలం అనేటువంటి రెండు విభాగాలు కావాలి. అవి లేవు అక్కడ. కర్తను లేడు, ఫలము లేదు. క్రియాకారక ఫల విభాగ శూన్యం ఆత్మస్వరూపము ఈ క్రియాకారక ఫల విభాగాలు లేనటువంటిది. మరి మనం జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలను చూస్తున్నప్పుడు క్రియాకారక ఫల విభాగాల ద్వారానే మనల్ని మనం చూసుకుంటాం. మనల్ని మనము ఒక కర్తగా భావించుకుంటాము, ఒకనొక ఫలాన్ని భావిస్తాము. ఆ ఫలాన్ని పొందడానికి ఈ క్రియ సాధన కూడా అదే కదా. ఎక్కడో మోక్షం దూరంలో ఉంది. ఆ మోక్షం అనేటువంటి ఫలాన్ని పొందడానికి ఈ శ్రవణ మనన నిధిధ్యాసన అనేటువంటి సాధనాన్ని నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేస్తుంటాం కదా. అది క్రియాకారక ఫల విభాగమే. రైట్. ఆ విధంగా క్రియాకారక ఫల విభాగాలు కల్పితాలు. సుషుప్త అవస్థలో ఇటువంటి క్రియాకారక ఫల విభాగాలు ఏవి కనిపించడం లేదు కదా. అందుకని ఆ సుషుప్త అవస్థను తీసుకొచ్చి, ఆ హృదయాకాశం ద్వారా సుషుప్త అవస్థను మన బుద్ధిలోకి తీసుకొచ్చి శృతి మనకు ఒక అద్దంలో చూపించినట్లుగా మన స్వరూపాన్ని చూపిస్తా ఉంది. నీకే నువ్వు చూసుకోవచ్చు, నీ సుషుప్త అవస్థలో ఇటువంటి క్రియాకారక ఫల విభాగాలు ఉన్నాయా? క్రియాకారక ఫల విభాగాలు నీ స్వభావమా? నీ స్వభావం కాదని సుషుప్త అవస్థలో నీకు నువ్వే తెలుసుకోవచ్చు అని మనకు ఒక అద్దం లాగా, దర్పణం లాగా శృతి మన స్వభావాన్ని, స్వరూపాన్ని ఎత్తిపట్టి చూపిస్తుంది.
అందుకని అప్రవర్తి. ఎవరు అప్రవర్తి? ఎక్కడ ఉన్న బ్రహ్మ కాదు, నువ్వే. నువ్వే అప్రవర్తి సుషుప్త అవస్థలో. సుషుప్త అవస్థలో నువ్వు పరిపూర్ణ స్వరూపుడు. పూర్ణత్వం నీకు అనుభవంలోకి వస్తుంది కొద్దిపాటి విచారం చేసినప్పుడు, సుషుప్త అవస్థ గురించి చింతన చేసినప్పుడు. అదేవిధంగా అప్రవర్తి. ప్రవర్తితం శీలం, ప్రవర్తించడం అనేటువంటి స్వభావం కలిగి లేవు. నా ప్రవర్తితం శీలం అస్య అస్య పురుషస్య, ఈ ఈ ఈ హృదయాకాశస్య, ఈ హృదయాకాశానికి ప్రవృత్తి అనేటువంటిది స్వభావమే కాదు. ఇది అప్రవర్తి. రైట్. నా కుతశ్చిత్ క్వచిత్, కుతశ్చిత్ క్వచిత్, ఏ కాలంలో కానీ ఏ విషయం సంబంధించి కానీ ప్రవర్తన లేనేలేదు అని అనుచిత్తి. ఇది అప్రవర్తి తద్ అనుచిత్తి ధర్మకం. ఇక అటువంటి ఆ అప్రవర్తి ఏదైతే ఉందో అది నాశనాన్ని పొందేటువంటి స్వభావం కాదు. రైట్ రైట్ రైట్. ఏదన్నా ప్రవృత్తి ఉంటే, ప్రవృత్తి అంటేనే మార్పు. మార్పు లేకుండా ప్రవృత్తి ఉండదు. ఎటువంటి క్రియ కూడా మార్పు లేకుండా క్రియకు అవకాశమే లేదు. దేవదత్త కాష్టం భినత్తి కుటారేన, ఆ గుడ్డలను తీసుకొని దేవదత్తుడు ఆ ముద్దును నరుకుతున్నాడు అని చెప్తున్నప్పుడు ప్రవృత్తి వికారం లేకుండా కలుగుతుందా? మార్పును తీసుకురాదా చైత్ర ఆ వ్యక్తిలో? ఆ కర్రను ఛేదించాలి. మార్పు కర్రలోనూ ఉంటుంది, ఆ వ్యక్తిలోనూ ఉంటుంది. మార్పు లేకుండా ఎటువంటి క్రియ ఉండదు. ఎటువంటి మార్పు లేనటువంటిది, అందులో క్రియ సంభవమే కాదు. సో అటువంటి క్రియ లేనటువంటి నిష్క్రియాత్మకమైనటువంటి పరమాత్మ ఎటువంటి మార్పును పొందదు. ఎటువంటి మార్పును పొందనటువంటిది ఉచ్చిత్తి, వినాశనాన్ని ఎలా పొందుతుంది? అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే అని 6 భావరూప ధర్మాలు, భావ పదార్థానికి ఉండే ధర్మాలు. ఈ 6 చివరిది వినాశనం. ఈ ఎటువంటి మార్పు లేనటువంటి ఆ స్వరూపంలో ఉచ్చిత్తి, వినాశనం అనేది కుదరదు. అనుచిత ధర్మకం. అప్రవర్తి అంటున్నప్పుడు అనుచిత ధర్మకం, నాశనము లేనటువంటిది. పూర్ణం అంటున్నప్పుడు పరిచ్ఛిన్నత లేనటువంటిది. పరిచ్ఛిన్నత లేదు, నాశనము లేదు. అది నీ స్వభావము. యథా అన్యాని భూతాన్ని పరిచ్ఛిన్నాన్ని ఉచిత ధర్మకాని తదా హార్ధం నభం. యథా అన్యాని భూతాన్ని, ఇతర తత్వాలు ఏవైతే ఉన్నాయో, స్వప్నాకాశము, స్వప్నాకాశం కలుగుతా ఉంది, తొలగిపోతా ఉంది. లేదా స్వప్నాకాశం పక్కన పెట్టి స్వప్న విషయాలు, స్వప్న సుఖ దుఃఖాలు, జాగ్రత్త కాలైన విషయాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ కూడా అన్యాని భూతాన్ని. ఇతర తత్వాలన్నీ కూడా ఆత్మ కంటే భిన్నాలైనటువంటి అనాత్మ స్వరూపాలన్నీ కూడా పరిచ్ఛిన్నాన్ని, పరిచ్ఛిన్నంగానే తెలుస్తున్నాయి. విశేష విజ్ఞానానికి విషయాలుగా అవుతున్నాయి. పరమాత్మ స్వరూపం ఒకటి, అప్రమేయము. ఎటువంటి జ్ఞానానికి విషయము కానటువంటిది పరమాత్మ స్వరూపం. జ్ఞానమే స్వరూపము, జ్ఞానానికి అది విషయం అవ్వదు. మిగిలిన ప్రపంచం అంతా కూడా జ్ఞానానికి విషయం అవుతూ ఉంది. రైట్. జ్ఞానానికి విషయం అవుతూనే పరిచ్ఛిన్నం అయిపోతా ఉంది. అటువంటి పరిచ్ఛిన్నం అవుతున్నప్పుడు, పరిచ్ఛిన్నం అవుతున్నటువంటిది ఒకనొక కాలంలో తెలుస్తుంది, ఒకనొక కాలంలో తెలియటం లేదు. ఈ ప్రపంచం అంతా కూడా మనకంతా అన్ని కాలాల్లో అంతా ప్రపంచం తెలుస్తా ఉందా? లేదు కదా. ఏ కాలంలో అయినా ఏ కొద్ది భాగమో ప్రపంచంలో మనకు తెలుస్తుంది, కానీ ప్రపంచం అంతా ఎక్కడ తెలుస్తా ఉంది. కానీ ఏ కాలంలో కూడా తెలుసుకునేటువంటి నువ్వు లేకుండా ఉన్నావా? తెలుసుకునేటువంటి నేను అనేటువంటి ఆ స్వరూపము, చైతన్యము, అది లేకుండా ఏ కాలము లేదు, ఏ దేశము లేదు, ఏ అనుభవము లేదు. కానీ జగత్తు మాత్రము కొంత తెలుస్తుంటుంది, కొంత తెలియకుండా ఉంటుంది. అది వికారము. ఆ విధంగా ఇతర ధర్మాలన్నీ కూడా ఉచ్చిత్తి వినాశనము కలిగినటువంటివే. యథా అన్యాని భూతాన్ని పరిచ్ఛిన్నాన్ని ఉచ్చిత్తి ధర్మకాని. రైట్. అవన్నీ కూడా ఉచ్చిత్తి, వినాశనమే ధర్మముగా కలిగినటువంటివి, ఉచ్చిత్తి ధర్మకాని. ఆ విధంగా కాది హార్ధం నభః. ఈ హృదయాకాశము పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో నా తథా, అలా పూర్ణం అప్రవర్తిని అనుచ్ఛేదాత్మికాం. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎవడైతే ఉపాసిస్తున్నాడో గాయత్రిగా, పూర్ణం అప్రవర్తిని అనుచ్ఛేదాత్మికాం శ్రియం విభూతిం గుణఫలం లభతే దృష్టం యః ఏవం యథోక్తం. ఎవడైతే ఏవం, ఈ విధంగా, యథోక్తం అంటే పూర్ణ అప్రవృత్తి గుణం బ్రహ్మ.
పరిపూర్ణమైనటువంటి ప్రవృత్తి లేనటువంటి నివృత్తి స్వరూపమైనటువంటి నివృత్తి స్వరూపం అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎటువంటి ప్రవృత్తి లేనటువంటి ఈ పరమాత్మ స్వరూపాన్ని యహ ఏవం వేద, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటున్నాడో, వేద జానాతి, ఎప్పుడు ఇహ ఏవ జీవన్, అటు తెలుసుకునేటువంటి వాడికి ఫలం లభిస్తా ఉంది. ఏం ఫలం లభిస్తా ఉంది? శ్రియం అంటే విభూతిం, ఐశ్వర్యం. ఎటువంటి ఐశ్వర్యము? పరమాత్మ స్వరూపమే. ఏ పరమాత్మ స్వరూపం ద్వారా సకల ఐశ్వర్యాలు కలుగుతున్నాయో ఆ పరమాత్మ స్వరూపమే లభిస్తుంది. శ్రియం విభూతిం గుణఫలం లభతే, ఇటువంటి ఫలాన్ని పొందుతున్నాడు ఎవడైతే ఈ విధంగా ఈ పరమాత్మ స్వరూపాన్ని పూర్ణమని అప్రవర్తిని అని తెలుసుకుంటున్నాడు, ఉపాసిస్తున్నాడు. ఉపాసించినప్పుడు ఉపాసనాంతంలో ఉపాసన యావజ్జీవం ఉపాసించి ఉపాసన ఆ తర్వాత క్రమముక్తిని పొందుతాడు. ఎవడైతే ఇక్కడే తెలుసుకుంటున్నాడో వాడు ఇక్కడే ఆ ఫలాన్ని పొందుతున్నాడు. అందుకనే మనం చాలా చెప్పుకున్నాం ఈ విషయము. జ్ఞానము, విచారము, ఆ తర్వాత ఈ ఉపాసన. ఏ ఉపాసనలు? ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నటువంటి స్వరూపానికి సంబంధించినటువంటి ఉపాసనలు. పరమాత్మ స్వరూపాన్ని ఉపాసింపజేసేటువంటి ప్రకరణలు ఏవైతే ఈ రెండు కూడా చాలా దగ్గరగా చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో లోకంలో చెప్పుకునేటువంటి సమాజంలో నడుస్తున్నటువంటి ఇతర ఉపాసనలు వేరు. ఉపనిషత్తుల్లో ఎక్కడైతే జ్ఞానకాండ కలుగుతా ఉందో ఆ జ్ఞానకాండ దగ్గరలో వస్తున్నటువంటి ఉపాసనలు ఇవన్నీ కూడా. అది కాకుండా కర్మాంగోపాసనలను దాటి వచ్చి మనం ఈ ఉపాసనలు చూస్తున్నాం. ఈ ఉపాసనలు జ్ఞానానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ జ్ఞాన ఫలానికి, ఈ ఉపాసన ఫలం కూడా జ్ఞాన ఫలానికి అత్యంత దగ్గరగా ఉంటుంది. అందుకనే ఈ విధంగా ఉపాసించే వాడికి ఉపాసన రూపంగా క్రమంగా ఇదే ఫలం కలుగుతుంది. ఈ విధంగా తెలుసుకుంటున్నటువంటి వాడికి సద్యోముక్తి ఇక్కడే కలుగుతా ఉంది అని ఇహ ఏవ ప్రతిపద్యతే భాష్యకారులు జోడిస్తున్నారు. ఇహ ఏవ జీవన్ తద్భావం ప్రతిపద్యతే. ఇహ ఏవ అంటే జీవన్, ఈ జీవిస్తున్నటువంటి కాలంలో అంటే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ కార్యకరణ సంఘాతం ఏదైతే ఉందో ఈ కార్యకరణ సంఘాతంలో నేను అనేటువంటి ఒక భావనను కలిగి ఉన్నటువంటి జీవన్ దశ, ఆ దశలోనే ఈ కార్యకరణ సంఘాతము నేను కాదు అని వాడు విచారించి తెలుసుకొని దాన్ని అతిక్రమించి, అది ఉండగానే అతిక్రమించడం ఎలా? అతిక్రమించడం నేను కాదని తెలుసుకోవడమే. రజ్జుసర్ప భ్రాంతిలో సర్పము కాదని ఎలా సర్పాన్ని ఎలా ధ్వంసం చేస్తున్నాము? ఇది సర్పం వాస్తవం కాదు అని తెలుసుకోవడం చేత మాత్రమే. ఇది సర్పం కాదు, రజ్జువు అనేటువంటి అని ఆ విధంగా ఆ సర్పం యొక్క యథార్థ స్వభావాన్ని తెలుసుకోవడం చేతనే ఆ సర్పాన్ని అతిక్రమిస్తున్నాము, సర్ప భయాన్ని. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్థూల సూక్ష్మ శరీరాల్లో ఉంటూనే ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు సంబంధించినటువంటి వాడును కాను, వాటిని ప్రకాశిస్తున్నటువంటి వాడును తెలుసుకొని ఆ హృదయాకాశ రూప పరమాత్మ స్వరూపాన్ని, తన స్వభావాన్ని, ప్రత్యేగాత్మను తెలుసుకొని వాడు శ్రియం విభూతిం గుణఫలం లభతే. ఎక్కడ? ఇహ జీవన్నేవ. ఏంటా విభూతి, ఏంటా గుణఫలం? తద్భావం, ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ నిరుపాధిక స్వభావాన్ని పొందుతున్నాడు. ప్రతిపద్యతే, పొందుతున్నాడు. ఎలా పొందుతాడు? తెలుసుకుంటున్నాడు, తానే అయి ఉన్నాడు. ఇదే చాందోగ్యంలోనే 6వ అధ్యాయంలో చూస్తాము. సతా సౌమ్య తదా సంపన్నో భవతి. హే సౌమ్య, తదా సుషుప్తి అవస్థాయాం, ఆ సుషుప్తి అవస్థలో సతా సంపన్నో భవతి, ఆ సచ్చైతన్యంతో, సత్స్వరూపంతో సంపన్న, ఏకీభావాన్ని పొంది ఉన్నాడు. ఎక్కడ? సుషుప్త అవస్థలో పరమాత్మ స్వరూపంతో ఈ జీవుడు ఏకత్వాన్ని పొంది ఉన్నాడు. ఎలా ఏకత్వాన్ని పొందుతాడు? జీవుడు వేరుగా, పరమాత్మ వేరుగా, వీడు వెళ్ళి పరమాత్మను ఆలింగనం చేసుకున్నాడు అని కాకుండా ఈ జీవుడు తన ఉపాధి అయినటువంటి స్థూల శరీరాన్ని, ఉపాధి అయినటువంటి సూక్ష్మ శరీరాన్ని విడిచి, ఎలా విడుస్తాడు? వాటితో తాదాత్మ్యాన్ని విడిచి ఆ పరమాత్మ స్వరూపంగా మిగిలి ఉంటున్నాడు. శిష్యతే శేష, అలా మిగిలిపోయి ఉంటున్నాడు అని. ఆ విధంగా సతా సౌమ్య తదా సంపన్నో భవతి,
అని అదే విధంగా ఇక్కడ కూడా ఈ మూడు ఆకాశాలు ఏవైతే ఉన్నాయో బాహ్యాకాశము, హృదయాకాశము, బాహ్యాకాశము, శరీరాకాశము, తర్వాత హృదయాకాశం, జాగ్రత్త ఆకాశము, స్వప్నాకాశము, సుషుప్తాకాశము. ఆ సుషుప్త అవస్థలో ఉన్నటువంటి ఆకాశము ఏంటిది? అవకాశము ఏంటిది? జ్ఞానము. అక్కడ జ్ఞానమే, జ్ఞేయం లేదు. స్వప్న జాగ్రత్త అవస్థల్లో జ్ఞానము ఉంది, జ్ఞేయము ఉంది. కానీ సుషుప్తిలో కేవలం జ్ఞాన స్వరూపంగానే మిగిలి ఉన్నాడు, అది పూర్ణము అని భావించి ఆ విధంగా తన స్వరూపాన్ని విచారించి తెలుసుకోవాలి, ఉపాసించాలి కూడా. అది ఇది ద్వాదశ ఖండ. ఇక్కడికి ద్వాదశ ఖండం అయింది. ఇక త్రయోదశ ఖండం. త్రయోదశ ఖండము ఇది హృదయ సుషుల ఉపాసన. హృదయము యందు 5 ద్వారాలని, ఈ హృదయ దేశం గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. హృదయాకాశము, ఆ హృదయాకాశానికి 5 ద్వారాలు. ఆ 5 ద్వారాల్లో 5గురు ద్వారపాలకులు. 5 ద్వారాలు, 5 ద్వారపాలకులు. ఆ ద్వారపాలకుల గురించి తెలుసుకుంటూ ఉపాసించడం, అది హృదయ సుషిర ఉపాసన. తస్య వై ఇత్యాదిన గాయత్ర్యాఖ్యస్య బ్రహ్మణః ఉపాసనాంగత్వేన ద్వారపాలాది గుణ విధానార్థం ఆరభ్యతే. తస్య వై అని తర్వాత మంత్రం ఆరంభం అవుతుంది. మొదటి మంత్రము ఈ 13వ ఖండంలో. 13వ ఖండంలో మొదటి మంత్రము తస్య వాయ తస్య హృదయస్య పంచదేవ సుషయః అనే మంత్రం మొదలవుతా ఉంది. ఆ మంత్రంలో ఏం చెప్పబోతున్నారు? అవతరణిక భాష్యకారులు చెప్తున్నారు. తస్య వా ఇత్యాదిన గాయత్ర్యాఖ్యస్య బ్రహ్మణః, గాయత్ర్యాఖ్య బ్రహ్మ యొక్క ఉపాసన ఏదైతే చూసామో ఆ ఉపాసన యొక్క అంగ ఉపాసనగా, గాయత్రి ఉపాసనకే ఇది అంగ ఉపాసన. ఉపాసనాంగత్వేన ద్వారపాలాది గుణ విధానార్థం. ద్వారపాల, ఈ హృదయానికి 5 ద్వారాలు ఉన్నాయని, ఈ 5 ద్వారాల్లో 5గురు ద్వారపాలకులు ఉన్నారని, ఆ విధంగా ద్వారపాల, ఈ హృదయ దేశమే గాయత్ర్యాఖ్య బ్రహ్మ ఎవరు? హృదయ దేశంలో భావిస్తుంది. ఆ గాయత్ర్యాఖ్య బ్రహ్మ ఎవరు? మన స్వరూపమే చూసాం, రైట్. ఆ స్వరూపం ఎక్కడ తెలుసుకుంటున్నాము? హృదయంలో. అటువంటి హృదయానికి ఈ 5 ద్వారాలు అని ఈ విధంగా ఈ ఉపాసన ఆరంభమవుతుంది. యథా లోకే ద్వారపాలాః రాజ్ఞ ఉపాసనేన వశీకృతాః రాజప్రాప్త్యర్థా భవంతి తథా ఇహ అపి ఇతి. రాజ్ఞః ద్వారపాలాః. రాజ్ఞః షష్ఠీ విభక్తి. రాజుకు సంబంధించినటువంటి ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో, రైట్, రాజు అధీనంలో ఉన్నటువంటి ద్వారపాలకు. రాజు మందిరంలో ఉంటున్నాడు, తన సభలో ఉంటున్నాడు. ఆ సభకి ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో ఆ ద్వారపాలకులు మనకు అనుకూలమైతే, మనకు అనుకూలమైతే మనల్ని ద్వారం ద్వారా వాళ్ళు రాజు దగ్గరికి తీసుకువెళ్తారు. సో కాబట్టి ఆ ద్వారపాలకులను ఉపాసిస్తున్నాం ఇక్కడ. రాజును ఉపాసించడానికి రాజు యొక్క ద్వారపాలకులను ఏ విధంగా అయితే మచ్చిక చేసుకోవాల్సి ఉంటుందో, అదే విధంగా ఇక్కడ కూడా ఈ హృదయం ఏదైతే, ఈ పరమాత్మ స్థానం ఏదైతే ఉందో ఆ హృదయంలో ప్రవేశించడానికి ఆ హృదయ ద్వారాల ద్వారా ప్రవేశించాలి. కాబట్టి అక్కడ ద్వారపాలకున్నట్టుగా ఆ ద్వారపాలకులను మనం వశం చేసుకుంటున్నాము ఉపాసన ద్వారా అని. రాజ్ఞః ద్వారపాలాః ఉపాసనేన వశీకృతాః. ద్వారపాలాః, ద్వారపాలకులు వశమైతే మనకేమొస్తుంది అంటే రాజప్రాప్త్యర్థా భవంతి. రాజప్రాప్తి, రాజు యొక్క ప్రాప్తి, రాజు యొక్క దర్శనం మనం కలగడానికి ఈ ద్వారపాలకులే ఉపయోగపడతారు. అదేవిధంగా పరమాత్మ యొక్క స్థానం హృదయము, ఆ హృదయంలో మనసు ప్రవేశించడానికి, ఆ హృదయంలో మనసు ఏకాగ్రం అవ్వడానికి, అదేవిధంగా ఈ హృదయ ద్వారపాలకులు మనకు మనల్ని అనుగ్రహిస్తారు. మనల్ని ఆ విధంగా పరమాత్మ యొక్క ప్రాప్తికి అనుకూలతను చేస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా లోకంలో ఏ విధంగా అయితే ద్వారపాలకులు మచ్చిక చేసుకుంటారో అదే విధంగా ఇక్కడ కూడా ఈ హృదయము యొక్క ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాణము, ప్రాణశ్చక్షుస్ ఆదిత్య తేజో అన్నం అని 5గురు ద్వారపాలకులు వీరిని వశం చేసుకోవాలి. తదర్థం ఉపాసన అని తర్వాత ప్రకారం. ఇది రేపు చూద్దాం. ఓం